ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య మహాపురాణం 32వ భాగం. 4 యుగాల విశేషాలు. శౌనకాచార్య. చంద్ర సూర్య అగ్ని వంశరాజుల చరిత్రం విన్నవారికి పాపాలు నశిస్తాయి. ఇక అన్య వంశాలను గూర్చి తెలుసుకుందాం. ఇందులో భగవంతుడు పుట్టిన వంశం కూడా ఉంది. అవ్యక్త జన్ముడైన బ్రహ్మకి మధ్యాహ్న కాలం మొదలైనప్పుడు చక్షుషాంతరం మన్వంతరంలో పెద్ద తుఫాను వచ్చింది. దాని ప్రభావం వల్ల హిమాలయమే కంపించి దేని తీవ్రత వల్ల సృష్టిలో అధికాంశ ప్రాణికోటి నశించింది. సప్తద్వీప సమన్విత అయిన వసుమతి పూర్తిగా సముద్రంలో కలిసిపోయింది. ఉత్తర దిశలోని లోకాలోక పర్వతం ఒకటి మిగిలింది. మునులారా, మన్వంతరం లయం కాగానే సంపూర్ణ భూమి లయమైపోయింది. 1000 సంవత్సరాల దాకా ఈ భూమి జలంలోనే ఉండిపోయింది. అప్పుడు విష్ణు భగవానుడు శంకర బ్రహ్మదేవులతో కలిసి ఆకాశంలో శిశుమార చక్రాన్ని స్థితం చేశాడు. అప్పుడు మరలా నక్షత్ర మండలాలు, గ్రహాలు యథాపూర్వ స్థితికి వచ్చి నెలకొన్నాయి. ఈ జ్యోతిచక్రమే పృథ్వీపైనున్న నీటిని ఆవిరి చేసి భూమిని తెలగొట్టింది. ఒక ఆయుత వర్షము వ్యక్తమైన భూమి అలాగే నిలిచి ఉంది. అంతటా భగవానుడైన బ్రహ్మ తన ముఖం నుండి మహామనిషి, సర్వ విద్యా విశారదుడనైన సోముని 2 భుజాల నుండి మహాబలశాలి, రాజనీతి పారంగతుడు, క్షత్రియరాజు సూర్యుని ఉరువులు నుండి సరితాపతి, రత్నాకరుడు, వైశ్యరాజునైన సముద్రుని తన పాదాల నుండి కళా విశారదుడు, శాస్త్ర విహిత కర్మిష్టి, ఉత్తమ విశ్వరచయిత, శూద్రరాజు అయిన దక్షుని ఉత్పన్నం చేశాడు. సోముని నుండి బ్రాహ్మణుల, సూర్యుని నుండి క్షత్రియుల, సముద్రుని నుండి వైశ్యుల, దక్షుని నుండి శూద్రుల ఉత్పత్తి జరిగింది. సూర్యమండలం నుండి స్వయంగా వైవస్వత మనువే ఉద్భవించాడు. అతనికే అన్ని ప్రాణులపై ఆధిపత్యం నిర్ణయింపబడింది. విష్ణుదేవుని పూర్వార్థము నుండి విశ్వరూపుడు, పరార్థము నుండి వామనుడు ఉత్పన్నులైనారు. సత్యయుగములో సనాతనుడైన విశ్వరూపుడు ప్రజాశ్రేయస్సుకై అవతారాలు ధరించేవాడు. వామన రూపంలో ఋషుల, ఇతరుల పూజలు అందుకునేవాడు. ఆ యుగంలో మానవుని సామాన్య ఆయువు 400 సంవత్సరాలు ఉండేది. త్రేతాయుగంలో విష్ణువు యువావస్థలో ఉండేవాడు. మానవుని ఆయువు 300 సంవత్సరాలు. ద్వాపరయుగంలో విష్ణువు వార్ధక్య భావ ప్రాప్తిలో దర్శనమిచ్చేవాడు. మానవుని ఆయువు 200 సంవత్సరాలు. కలియుగంలో విష్ణువు మరణ ధర్మ స్వరూపుడై ఉన్నాడు. మానవుని పరమాయువు 100 ఏళ్లకు దిగి ఉన్నది. భగవానుని పరార్థము నుండి వచ్చిన వామనుడు ముందుగా మహేంద్రునిగా అవతరించాడు. విష్ణు రూపుడైన ఇంద్రునికి 4 భుజములు, శ్యామల వర్ణము ప్రాప్తించినవి. విశ్వరూపుడు త్రిగుణుడైనాడు. సత్యయుగంలో వామనుని అర్ధరూపము భాగము త్రియుగి నారాయణ శ్వేతరూపంగా రూపొందింది. యోగశాస్త్రంలో హంసగా పిలువబడు పరమాత్మ స్వరూపమిదియే. త్రేతాయుగములో భగవంతుడైన శ్రీహరి యజ్ఞస్వరూపము రక్తవర్ణంలో ఉత్పన్నమైనది. ద్వాపరంలో స్వర్ణగర్భుడైన హరి పీతవర్ణ రూపుడై ఉద్భవించాడు. ద్వాపరయుగ సంధ్యలో కలియుగం రావడానికి పూర్వం విశ్వరూపము యొక్క వామనుని యొక్క కళలన్నీ ఏకీభూతమై దేవకీ గర్భంలో మధురలో వసుదేవుని ఇంట అవతరించాయి. పద్మాదులు ఆ సనాతన స్వరూపాన్ని స్తుతించినప్పుడు ఆయన ద్వాపరయుగంలో కృష్ణునిగాను, కలియుగాంతంలో కల్కిగాను అవతరిస్తానని వరమిచ్చాడు. కలియుగాంతంలో మరలా ప్రళయం వచ్చి సత్యయుగం మొదలైనప్పుడు తానే సత్య ధర్మ రూపాన్ని ధరిస్తానని ఆయన ప్రవచించాడు. మునులారా, ఈ విధంగా ప్రతి యుగంలో శ్రీహరి క్రీడిస్తూనే ఉంటాడు. విశ్వవ్యాపకుడైన ఆ భగవానుని రహస్య
లీలా రహస్యాలను పరమ విష్ణు భక్తులే అర్థం చేసుకోగలరు. విష్ణువు ఇచ్ఛానుసారం సనాతని అయిన విష్ణుమాయ వివిధ లోకాలను కల్పించి సంపూర్ణ చరాచర విశ్వానికి మహాగౌరి రూపంలో పూజ్యురాలవుతుంది. ఢిల్లీ నగరం, పఠానుల శాసనం, తైమూర్లంగ్ ఉత్పాతం. సూత మహాదేవ పైశాచ పఠాన్ రాజు కుతుకోదీనుడు కుతుబుద్దీన్ ఇతర పృథ్వీరాజానంతర రాజుల గురించి వినగోరుతున్నాం అన్నాడు శౌనకాచార్యుడు. మునులారా, కుతుబుద్దీన్ ఢిల్లీ శాసకుడు. సురమ్య వలీఘడం యాదవ రక్షితమై ఉండేది. అతడొక 10,000 మంది సైనికులను వెంట వేసుకుని పోయి వీరసేనుని మనుమడగు భూపసేనుని యుద్ధంలో గెలిచి ఢిల్లీ కేంద్రంగా రాజ్యపాలన చేయసాగాడు. అప్పుడు అనేక దేశాల రాజులు ఢిల్లీ వచ్చి కుతుబుద్దీనుని గెలిచి రాజ్యం నుండి తగిలేశారు. ఈ వార్తను విని షహబుద్దీన్ మరలా ఢిల్లీపై దండెత్తి అక్కడున్న రాజులను గెలిచి ఈ మారు కొంతకాలం తానే ఇక్కడ ఉండిపోయాడు. ఈ దుష్కాలంలో అనేక హిందూ విగ్రహాలను, మందిరాలను ధ్వంసం చేశాడు. ఆ దైత్యరాజు తరువాత అనేకులైన మ్లేచ్చులు అక్కడ చేరి నిలవసాగారు. ఇలా 7 సంవత్సరాల పాటు మ్లేచ్ఛ పాలన సాగింది. సూత మహర్షి శౌనకాదులు దుఃఖితులై ఉండుట చూచి కథను ఆపి వారందరినీ తోడ్కొని బదరీ క్షేత్రానికి గొనిపోయాడు. అక్కడ సమాధిస్థితులై ఈ మహామునులంతా చాలా కాలం ఉండిపోయారు. చివరికి అందరూ ఈ లోకంలోకి, నైమిషారణ్యంలోకి కూడా వచ్చాక సూత మహర్షి ఈ కల్పేతిహాసాన్ని పునఃప్రారంభించాడు. ఇలా చెప్పసాగాడు. నేను యోగ నిద్రలో చూచిన విషయాన్ని మీకు విన్నవిస్తున్నాను మహర్షులారా. ఆ తరువాత మూకులుడు అంటే మొఘలు వంశం వాడు మ్లేచ్ఛరాజైనాడు. అతడే తైమర్లంగ్. అతడు మధ్యప్రదేశమునకు వచ్చి మ్లేచ్ఛ ఆర్య రాజులందరినీ జయించి ఆర్యవర్తనాన్ని అల్లకల్లోలం కూడా చేశాడు. ఆర్య ప్రతినిధులను తన వద్దకు రప్పించుకొని ఆ కాలస్వరూపుడైన మ్లేచ్ఛుడిలా అన్నారు, మీరంతా విగ్రహారాధకులు. సాలగ్రామం అంటే శిల. మీరీ రాతినే విష్ణువంటున్నారు. అది అసలు కుదరదు. ఎందుకంటే విష్ణువనువాడు లేనే లేడు. మీరు నెత్తినెట్టుకు తిరిగే ఈ వేదాలను, శాస్త్రాలను ఈ మునులంతా కలిసి ప్రపంచాన్ని దగా చేయడం కోసం రాసి పెట్టారు. ఇలా అంటూ మ్లేచ్ఛుడు జనాల వద్దనున్న సాలగ్రామాలన్నింటినీ బలవంతాన లాగుకొని వాటన్నిటినీ అగ్నిజ్వాలలకు ఆహుతి చేశాడు. పెద్ద పెద్ద పూజలందుతున్న విగ్రహాలను, సాలగ్రామాలను ఒంటెలపై వేసుకొని తన దేశం పోయి అక్కడ ఈ సాలగ్రామ శిలలను తన సింహాసనానికి పాదపీఠాలుగా వాడుకున్నాడు. దీనిని చూసిన దేవతలంతా దుఃఖితులై దేవరాజైన ఇంద్రుని వద్దకు పోయి రోదిస్తూ అక్కడి విషయాన్ని చెప్పారు. తాము నివసించేది సాలగ్రామాలలోనే అని, నాటికే అంతటి అవమానం జరిగితే ఇక తను పరిస్థితి ఏమిటని అడిగారు. ఇంద్రుడతి క్రుద్ధుడై వెంటనే తన వజ్రాయుధాన్ని చేతిలోకి తీసుకొని తైమర్లంగ్ రాజధాని అనగా తైత్తిరం వైపు విసిరి వేశాడు. ఆ వజ్రాయుధ శబ్దాన్ని తట్టుకోలేక ఆ దేశం మొత్తం తుత్తునియలైపోయింది. తైమర్లంగ్ తన మ్లేచ్ఛ సభాసదులతో సహా మరణించాడు. అప్పుడు ఆనందిత హృదయులైన దేవతలు తైర్లంగుని దేశానికి పోయి సాలగ్రామాలన్నిటినీ తెచ్చి గండకీ నదిలో వదిలి స్వర్గానికి మరలారు. ఇంద్రుడు బృహస్పతిని ఇలా అడిగాడు, గురుదేవ, కలియుగం రాగానే వేల సంఖ్యలో దైత్యులు పుట్టుకొస్తున్నారు. వారు వేద ధర్మాన్ని, మన సంప్రదాయాన్ని, మా అస్తిత్వాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మమ్ము మీరే కాపాడాలి. మహేంద్ర, నీ ధర్మపత్ని శచీదేవికి పుత్రునిగా కలియుగంలో అవతరిస్తానని విష్ణువు వరమిచ్చాడు.
ఆ సమయం ఆసన్నమైంది. ఆమె గౌడదేశంలో నీ ఆదేశంతో గంగా తీరంలో గల శాంతిపురంలో బ్రాహ్మణి రూపంలో అవతరిస్తుంది. నీవు బ్రాహ్మణ రూపంలో అవతరించి దేవకార్యాన్ని సిద్ధింపచేస్తావు అని చెప్పాడు బృహస్పతి. దేవరాజైన ఇంద్రుడు ఏకాదశ రుద్రులను, అష్టవసువులను, అశ్విని కుమారులను తోడ్కొని సూర్యునికి అత్యంత ప్రీతికరమైన ప్రయాగ క్షేత్రానికి సూర్యభగవానుడు మాఘమాసంలో మకర లగ్నంలో నున్నప్పుడు వచ్చి సూర్యారాధన చెయ్యగా పురోహిత రూపంలో బృహస్పతి సూర్య మహత్యాన్ని వారందరికీ ఉపదేశించాడు అని ఆపాడు సూతుడు. సూర్య తేజం నుండి ఆచార్యుల ఆవిర్భావం. పౌరాణికోత్తమ మండలస్థ భగవానుడైన సూర్యుని ఏ మహత్యాన్ని బృహస్పతి దేవతలకు ఉపదేశించాడు, మాపై కృపతో మాకు వినిపించండి అని అడిగారు ఋషులు. చెప్పసాగాడు సూత మహర్షి సత్తముడు. ఋషులారా, ఈ మహత్యాన్ని వింటేనే సూర్య ప్రసన్నత లభిస్తుంది. ప్రయాగలో సుఖాసీనుడయ్యున్న బృహస్పతి ఇలా ప్రవచించసాగాడు. దేవతలారా, బర్హిష్మతి అంటే బీరూర్ అను పేరుగల నగరిలో దాతృశర్మయ్యను బ్రాహ్మణుడు పుత్ర సంతానం కోసం కఠోరమైన తపస్సు చేసి పరమ ప్రజాపతి బ్రహ్మదేవుని మెప్పించాడు. 5 ఏళ్ల తపస్సుకి ఫలితంగా బ్రహ్మ దాతృశర్మకు ముందొక పుత్రుడు, తరువాత ఒక పుత్రిక, అటు పిమ్మట మరొక పుత్రుడు కలిగేలా వరమిచ్చాడు. వారు పుట్టి దినదిన ప్రవర్తమానులై వివాహయుక్త వయస్కులైనారు. వరమును పుట్టిన వారికి వధువులను గాని వరుని గాని చూచుటకు తన శక్తి చాలదని చింతించి ఆ దాతృశర్మ గంధర్వ శృతి తుంభురుని యజ్ఞం ద్వారా వివిధ హవనాల ద్వారా ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన ప్రసన్నుడై అతని సంతానానికి తగిన జీవిత భాగస్వాములను సూచించాడు. వివాహ మహోత్సవానికి ఇతరేతర పుణ్యకార్యాలకి కావలసిన ధనం కోసం దాతృశర్మ ధర్మశాస్త్ర విహితంగా ధనపతి కుబేరుని పూజించగా ఆయన అపార ధనరాశులనే కాక బంగారాన్ని సృష్టించగలిగే స్వర్ణ మంత్రాన్ని కూడా ప్రసాదించాడు. దాతృశర్మ తాను ఒక గృహస్థగా చేయవలసిన పనులన్నీ సక్రమంగా పూర్తి చేశాడు. స్వర్ణ మంత్రాన్ని వాడుకోలేదు. వయసు ఊరికి దూరం, కాటికి దగ్గర అనే దశకు చేరుకోగానే ఆలసించకుండా పరమేశ్వరుడైన శంకరుని జ్ఞానప్రాప్తి కోసం పూజించాడు. శివుడు 1 నెల లోపలే సాక్షాత్కరించి అతనికి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించాడు. అప్పుడు దాతృశర్మ తన ధర్మపత్ని సుకన్యతో కలిసి రవివార వ్రతం ద్వారా మోహనాశకుడు బహుళ జన్మాంతర జ్ఞాన ప్రదాయకుడు నగు సూర్యభగవానుని ఆరాధించాడు. ఇలా 5 ఏళ్ళు ఉపాసించిన మీదట సూర్యభగవానుడు ప్రత్యక్షమైనాడు. వత్స, నీకేం కావాలో కోరుకో. దేవా, ఇక నాకు కావలసినది మోక్షమే. వత్స, దాతృశర్మ, నీకు తెలియనిది కాదుగా, మోక్షము 4 ప్రకారాలుగా ఉంటుంది. తపస్సు వల్ల వచ్చే సాలోక్యము, భక్తి చేత సమకూడు సామీప్యము, ధాన్యంతో కలుగు సారూప్యము, జ్ఞానం ద్వారా ఉత్పన్నమగు సాయుధ్యము. విప్రేంద్ర, నీకు సాయుధ్య మోక్షం లభిస్తుంది. భగవంతుడైన విష్ణుదేవునిలోనే ఈ మన్వంతరం ముగిసేదాకా ఉంటావు. నా ముఖము నుండి ఒక తేజోరాశి వెలువడి నీ పత్ని సుకన్యను ఆశ్రయిస్తుంది అని కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు నిష్క్రమించాడు. ఆ తరువాత రవితేజ సంపన్నుడైన దాతృశర్మ కలియుగంలో కావ్యకర్తయ్యను సద్బ్రాహ్మణునింట ఈశ్వరాపురి ఆచార్య దేవునిగా జన్మించాడు. అతడు తన కాలపు వైదిక విప్రులందరినీ శాస్త్రార్థాలలో పరాజితులను చేసి పరమాచార్యుడైనాడు. మునులారా, ఈ జ్ఞానాన్ని బృహస్పతి నాకు స్వయంగా ప్రసాదించాడు. దానినే నేను మీకు వినిపిస్తున్నాను. మాయావతి అంటే హరిద్వార్ నగరంలో మిత్రశర్మయ్యను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కావ్యప్రియుడు, విద్యాపరాయణుడు, రసికుడు. హరిద్వారంలో కుంభరాశిలోకి గురుగ్రహం వచ్చినప్పుడు ఒక మహోత్సవం జరుగుతుంది. ఒకమారు అలా ఉత్సవం జరిగినప్పుడు అక్కడికి ఎందరో రాజులు కూడా వచ్చారు. మిత్రశర్మ ఇంకెందరో స్త్రీ పురుషులు కూడా సర్వాలంకార శోభితులై ఆ ఉత్సవానికి అరుదించారు. అలాగే దాక్షిణాత్య రాజైన కామసేనుని
కూతురు చిత్రిణి కూడా వచ్చింది. ఆమె మిత్రశర్మని తదేకంగా చూసింది. ఆమె హృదయంలో అతని పట్ల గొప్ప ప్రీతి ఉత్పన్నమైంది. ఉత్సవానంతరం ఆమె ఇంటికి తిరిగి వచ్చి అతనిని పొందడం కోసం ఆదిత్యారాధన చేయసాగింది. ఇక్కడ మిత్రశర్మ కూడా ఆమె కోసం కాకపోయినా వైశాఖ మాసంలో గంగా స్నానం చేసి జలమధ్యంలో నిలబడి సూర్యభగవానుని ధ్యానిస్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిదినం పారాయణం చేశాడు. 1 నెల నాళ్లకి సూర్యభగవానుడు ప్రసన్నుడై అతని మనోరథం ప్రాప్తిస్తుందని వరమిచ్చాడు. వరాన్ని పొంది అతడి ఇల్లు చేరాడు. చిత్రిణి కూడా భగవంతుడైన భానుని నుండి తన మనోరథ ప్రాప్తిని వరంగా పొందింది. కామసేన మహారాజుకి సూర్యభగవానుడు కలలో కనపడి అతని కూతురు చిత్రిణిని మిత్రశర్మకిచ్చి వివాహం చేయమని చెప్పాడు రాజు. ఆ విధంగానే చేశాడు. వివాహానంతరం కూడా వారిద్దరూ సూర్యవ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తూనే ఉన్నారు. తామ్ర పాత్రపై సూర్య యంత్రాన్ని గీసి దానిని రక్తవర్ణ పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించారు. 100 ఏళ్లపాటు ఏ రోగము లేకుండా జీవించి మరణానంతరం సూర్యదేవుని సామీప్యతను పొందారు. తరువాతి మన్వంతరంలో ఆ దంపతులకే సూర్యుడు రామానందునిగా జన్మించాడు. కన్యాకుబ్జంలో జనించిన రామానందుడు బాల వ్యవస్థలోనే జ్ఞాని, రామనామ జప పరాయణుడు, రామభక్తి రతుడు అయినాడు. మాతాపితల అనుమతితోనే వారిని త్యాజించి రాఘవానందయతి అనే మహానుభావుని శరణు కోరి అతనికి శుశ్రూష చేయసాగాడు. ఆ సమయంలోనే అతని హృదయంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశించి నివసించసాగినాడు. ఈ ప్రకారంగా సూర్యుని అంశతో బలవంతుడు హరిభక్తుడు కాశీలో ప్రసిద్ధాచార్యుడుగా వెలుగొందిన రామానందుని ఆవిర్భావం జరిగింది. జ్యేష్ఠమాస సూర్యుని కథ చెబుతాను వినండి. ఇది బృహస్పతి చెప్పినదే. ప్రాచీన కాలంలో సత్యయుగంలో ఆర్యముడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ధర్మశాస్త్ర పరాయణుడు, వేదాంగ తత్వజ్ఞాత, శార్ధయజ్ఞుడను. రాజు పితృమతియను తన పుత్రికను అతనికిచ్చి వివాహం చేశాడు. ఆమె అతిశయ సాధ్వి. వారికి 7 కొడుకులు కలిగారు. ఒకప్పుడు ఆర్యముడు బాగా యోచించి హృదయంలో వివేచించి ధన కామనతో అనేక ప్రకారాల ఉపాసనలతో భాస్కర భగవానుని ప్రసన్నం చేసుకున్నాడు. జ్యేష్ఠమాసంలో సూర్యుడు అతనికి ఒక దివ్యమణినిచ్చాడు. అది ప్రతిదినము కొంత బంగారాన్ని ఉత్పత్తి చేయగలదు. అతడా ధనాన్ని ధర్మకార్యాలకు అనగా యజ్ఞాలకు, పూజలకు, వాపీకూప తటాకాది ప్రతిష్టకు, సుందర దైవ మందిర నిర్మాణాలకు, ఇలాంటి ఇతర పనులకు వెచ్చించేవాడు. సూర్యభగవానుని దయవల్ల అతడు 1000 సంవత్సరాల వయస్సు వచ్చేదాకా రోగము, వార్ధక్యము రాకుండా జీవించాడు. దేహాంతంలో సూర్యలోక ప్రాప్తిని పొందారు. అక్కడ 1,00,000 సంవత్సరాలు నివసించాడు. కాబట్టి మహేంద్రుని, ఇతర దేవతలను మండలస్థ సూర్యభగవానుని సేవించుకొమ్మని బృహస్పతి ఆదేశించాడు. దేవతలంతా జ్యేష్ఠమాసంలో శ్రద్ధగా సూర్యభగవానుని పూజించి స్తుతించి ప్రసన్నుని చేసుకోగలిగారు. ఆయన వారికి సాక్షాత్కరించి, దేవతలారా, ద్వాపరయుగం చివర్లో శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం సుదర్శనుడు జన్మిస్తాడు. ఆయన నింబార్కాచార్య నామంతో ప్రసిద్ధుడై ధర్మాన్ని రక్షిస్తాడు అని ఆశీర్వదించాడు. ఋషులారా, శ్రీకృష్ణ భగవానుడే నింబార్కునిగా జన్మించాడంటారు. తన ఆజ్ఞ ద్వారా దేవకార్యాన్ని సంపన్నం చెయ్యాలని ఆయన సుదర్శనునికి చెప్పాడు. మేరు పర్వతానికి దక్షిణ దిశలో నర్మదా తీరాన దేవతలచే, ఋషులచే తరచూ దర్శింపబడే తైలంగ దేశం ఉంది. అక్కడ జన్మించిన సుదర్శనుడు దేవర్షి నారదుని ద్వారా ఉపదేశాన్ని పొంది మధుర, నైమిషారణ్యం, ద్వారాపతి, సుదర్శనాశ్రమం మొదలగు స్థానాలలో నివసిస్తూ ధర్మ ప్రచారాన్ని చేశాడు. సుదర్శనుడే నింబార్కాచార్యుడు. సుదర్శనాశ్రమంలో వేదాంగ పారంగతుడు, మనస్వీయగు అరుణుడని ద్విజశ్రేష్ఠుడు మునివృత్తిలో ఉండేవాడు. అతని భార్య పేరు జయంతి. ఆయనలో సుదర్శన చక్రం యొక్క తేజస్సు ప్రవేశించి ఆయన ద్వారా జయంతిలో ప్రవేశించగా ఆమె చంద్రునిలా ప్రకాశించసాగింది. పరమ శుభ సమయం వచ్చింది. దిశలు నిర్మలమైనాయి.
కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు వృషభ రాశి ఎందున్నప్పుడు కృత్తికా నక్షత్రయుక్త లగ్నంలో 5 గ్రహాలు తమ ఉచ్చ స్థానాలలో నున్నప్పుడు సాయంకాలం మేషలగ్నంలో జయరూపిణి అయిన జయంతి గర్భము నుండి జగదీశ్వరుడైన నింబాదిత్యుడు ఉద్భవించాడు. ఈ విశ్వంలోని వేద ధర్మాన్ని నిలబెట్టడానికి జనించాడు. నింబార్కుని ఆశ్రమానికి ఒకరోజు బ్రహ్మదేవుడు మానవ వేషంలో సూర్యుడు అస్తమించబోతుండగా తనకి ఆకలిగా ఉందని, భోజనం కావాలని, అయితే సూర్యుడు అస్తమించాక ఇక ఏమీ తినకూడదన్నది తన నియమమని చెప్పాడు నింబార్కుడు. అలాగే స్వామి అంటూ ఆయనకి భోజనం పెట్టాడు. అప్పటికే సూర్యుడు అస్తాద్రి వైపు జారసాగాడు. అప్పుడు నింబార్కాచార్యుడు తన తేజంతో సుదర్శనుని తేజస్సుతో ఒక సూర్యబింబాన్ని సృష్టించి తన ఆశ్రమంలో వేప చెట్టు అంటే నింబవృక్షంపై ప్రతిష్ఠించాడు. బ్రహ్మ ఆశ్చర్యపడి తృప్తిగా భోంచేసి నింబార్కాచార్యునికి ప్రణామం చేసి వెళ్ళాడు. మధ్వాచార్యుల శ్రీధర స్వామి, వరాహమిహిరాది మహాత్ముల ఆవిర్భావం, సూత మహర్షి భారత జాతిపై అనుగ్రహంతో నైమిషారణ్యంలోని మునుల ద్వారా ప్రచారంలోకి తేదల్చుకున్న పురాణ ప్రవచనాన్ని ఇలా కొనసాగించాడు. మునులారా, బృహస్పతి దేవేంద్రునికి ఇలా ఉపదేశించాడు. దేవేంద్ర, త్రేతాయుగంలో అయోధ్యలో శక్రశర్మయ్యను గొప్ప దేవోపాసకుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన అశ్విని కుమారులను, రుద్రులను, వసువులను, సూర్యుని, ఇతర దేవతలను వేరువేరుగా మంత్రాలతో, విధిపూర్వకంగా హవనాలతో, పూజలతో సంతృప్తి పరచడంలో 330 మంది దేవతలు తమ గణాలతో సహా ఆయన దుర్లభమైన కోరికలన్నీ సులభంగా నెరవేరేలా చూడసాగారు. ఆయన ఏ విఘ్నం కానీ ముసలితనం కానీ లేకుండా అలా 1000 ఏళ్ల పాటు దేవారాధన చేస్తూనే ఉన్నాడు. చివరికి దేహాంతంలో సూర్య సాయుధ్యాన్ని పొందాడు. ఆయన యొక్క శుభ సద్గతిని చూసి, దేవేంద్ర, మీరు కూడా సూర్యారాధన చేశారు. దీనిని మీరు చివర్లో భూలోకానికి వచ్చి చేయవలసి వచ్చింది. ఆషాఢ పున్నమి నాడు పృథ్వీపై మీకు భాస్కర భగవానుడు ప్రత్యక్షమై తాను కలియుగంలో రమణీయ బృందావనంలో మాధవ స్వామియను బ్రాహ్మణుని ఇంట మధ్వాచార్యునిగా జన్మిస్తానని, ఆ కాలంలో మీ కోరికలను తీరుస్తానని వరమిచ్చాడు కదా. ఆయన మధ్వాచార్య రూపంలో మధుర వచనాల ద్వారా వేద మార్గం విముఖులనందరినీ అన్ని విధాలా తన వశం చేసుకున్నాడు. వారికి భక్తి ముక్తిదాయకమైన వైష్ణవీ శక్తిని కూడా ప్రదానం చేశాడు. దేవేంద్ర, ద్వాపరంలో మేఘశర్మయని బ్రాహ్మణుడొక ఆయన ఉండేవాడు. ఆ మహానుభావుడు జ్ఞాని, బుద్ధివంతుడు, ధార్మిక, వేద మార్గ పరాయణుడై ఉండి కూడా వ్యవసాయం చేసేవాడు. ప్రతిరోజు తను సంపాదించిన ధనంలో 10వ వంతు దేవపూజనానికి వినియోగించేవాడు. ఒకప్పుడు శంతనుని రాజ్యకాలంలో 5 ఏళ్ల పాటు అనావృష్టి బాధించింది. 1 కోసెడు విస్తీర్ణంలోనే వర్షం పడేది. ఆ ప్రాంతం మేఘశర్మ ఉండే చోటు కావడంతో ఆయన ఒక్కడే ధాన్య సంపదను కలిగి ఉండేవాడు. మిగతా ప్రజలందరూ శంతనుని వద్దకు పోయి మొరపెట్టుకున్నారు. దుఃఖితుడైన శంతనుడు మహారాజు మేఘశర్మను పిలిపించి, విప్రశ్రేష్ఠ, నేను మిమ్ములను గురువుగా భావించుచున్నాను, శరణు కోరుతున్నాను, ఆశ్రయిస్తున్నాను. మీరే నా రాజ్యంలో వర్షాలను కురిపించగల దైవం, మీరే ఉపాయాన్ని అనుగ్రహించాలి అంటూ ప్రణామ భంగిమలో అలాగే శిరస్సు వంచి నిలబడిపోయాడు. అప్పుడు మేఘశర్మ, మహారాజా, మీకు ఉపదేశం చేయడం, ఉపాయం చూపడం నా విద్యుక్త ధర్మం. శ్రావణ మాసంలో 12 గురు బ్రాహ్మణుల ద్వారా విధిపూర్వకంగా సూర్యమంత్రము యొక్క జపం
హవనాదులను తర్పణములను నిర్వహించి బ్రాహ్మణ భోజనములను ఇతరేతర సూర్యారాధనలను చేయించండి అన్నాడు. సూర్యదేవుని కృప వల్ల వెంటనే వానలు కురిశాయి. ఈ వ్రతం ద్వారా శంతనునికి అశేష పుణ్యఫలం లభించింది. అంతేకాక ఒక అద్భుతమైన శక్తి కూడా కైవశమయ్యింది. అదేమిటంటే కొన్నాళ్ల దాకా ఆయన స్పర్శ వల్ల వృద్ధులు యువకులైపోయారు. సూర్యదేవుని దయ వల్ల మేఘశర్మ కూడా యువకుడైపోయాడు. ఆ రకంగా వృద్ధాప్యమన్నది రాకుండా 500 ఏళ్ళు జీవించాడు. అతడే స్వయంగా ప్రాణ పరిత్యాగం చేసి సూర్యలోక ప్రాప్తి నొందాడు. ఆ తరువాత బ్రహ్మలోకంలో నివసించాడు. సూర్యభగవానుడు పర్జన్య రూపంలో ప్రయాగ వచ్చి ప్రసన్న చిత్తంతో దేవతలకు దర్శనమిచ్చి ఇలా చెప్పాడు: దేవగణులారా, ఘోర కలియుగంలో మ్లేచ్ఛరాజ్యం రాబోతున్నది. అప్పుడు నేను బృందావనం వచ్చి మీ కార్యాలు సిద్ధింపచేస్తాను. ఈ మాట మేరకు ఆయన వచ్చి వేదశర్మకు పుత్రునిగా జనించి శ్రీధర పండితుడను పేర ప్రఖ్యాతి చెందాడు. శ్రీధరుడు శ్రీమద్భాగవతానికి భక్తిపూర్ణ భావార్థ దీపిక టీకాను లిఖించి భాగవతం యొక్క అపార మహిమను లోకానికి తెలియజేశాడు. దేవేంద్ర, కలియుగంలో ప్రాంసు శర్మయని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిత్య వేద శాస్త్ర పరాయణుడు. దేవతలను అతిథులను నిత్యం పూజించేవాడు. సత్యవాది, అతిశయ సాధువు, హింసా విధూరుడు, పాప విధారుడు, అహింసా ప్రవక్త అయినప్పటికీ భిక్షాటన చేసి భార్యాపుత్రులను పోషించుకునేవాడు. ఒకరోజు ఆయన భిక్షాటనకు పోతూ మాయావి అయిన కలిని చూడటం జరిగింది. కలి ఒక మనోహరమైన వాటికను నిర్మించి బ్రాహ్మణ వేషం ధరించి ప్రాంసు శర్మ, ఇటురా, ఈ రమణీయ గృహంలో నివసించు అని పిలిచాడు. ప్రాంసు శర్మ వెళ్ళగానే దుష్టుడైన కలి తాను శర్మతోనే లోపలికి వచ్చి మధర ఫలాలను కోసి ఆయనకు భోజనంలో పెట్టి చేతులు జోడించి ప్రణామపూర్వకంగా నిలబడి స్నేహ ప్రసన్నలతో భాషించు మందహాసం చేస్తూ ఈ కలింద ఫలాలను నాతో కలిసి తినండి విప్రోత్తమ అన్నాడు. కలింద ఫలాలలోనూ తాండ్ర చెట్టుపైన కలి నివాసముంటాడని విద్వాంసులు చెబుతుంటారు. కాబట్టి నేను వీటిని ఇప్పుడని కాదు ఎప్పుడూ తినను. అయితే నీవు మిక్కిలి స్నేహ భక్తి తాత్పర్య సహితంగా సమర్పిస్తున్నావు కాబట్టి నా సాలగ్రామానికి దీనిని నివేదించి తీసుకుంటాను. ఈ సాలగ్రామమే సచ్చిదానంద స్వరూపమైన స్వయం బ్రహ్మ. ఆయనకు నివేదితమైనది అభక్ష్యం కానేరదు కదా అని నవ్వుతూనే చెప్పాడు ప్రాంసు శర్మ. ఈ మాటలు విని ఆశాభంగం చెందాడు కలి. బ్రాహ్మణుడు ఆ ఫలాలను గ్రహించి తన నివాసానికి పోయాడు. తరువాత కలి పురుషుడు రాజుగారి వేషంలో వచ్చి ప్రాంసు శర్మను పిలిచి, బ్రాహ్మణోత్తమ, మీరు ఏవో ఫలాలను గ్రహించారని తెలిసింది. వాటిని నాకొక మారు చూపించగలరా అని అడిగాడు. ప్రాంసు శర్మ వత్సముండ సమానమైన ఆ ఫలాలను తీసుకువచ్చి చూపించాడు. వెంటనే వేషధారి క్రుద్ధుడై బ్రాహ్మణుని బెత్తంతో బాది లోహమయమైన కారాగారంలో పడవేశాడు. అతి దుఃఖితుడు పరమ పావనుడునైన ప్రాంసు శర్మ భాస్కర భగవానుని ఋగ్వేద సూక్తాల ద్వారా సంతుష్టిని చేశాడు. సాక్షాత్ సనాతన పరబ్రహ్మమైన సూర్యదేవుడు ఆకాశవాణి ద్వారా ఆ విప్రుని కర్ణాలను ఇలా పావనం చేశాడు. మహాభాగా, ప్రాంసు శర్మ స్వయంగా కాలరూపుడైన శ్రీహరియే 4 యుగాలను ఏర్పాటు చేశాడు. విశ్వ సమూహాల మృత్యువు కొరకై ఆయనే కలిసి సృష్టించాడు. కాబట్టి నీవు ఘోర కలియుగము రాగానే విష్ణుమాయచే వినిర్మితమైన కలంజిర నగరానికి వెళ్ళాలని, అక్కడ ఆనందంగా జీవిస్తూ దైవ కార్యాన్ని నిర్వర్తించాలని బ్రహ్మ నిర్ణయం. వెంటనే ప్రాంసు శర్మ యొక్క లోహ బంధాలు విడవడ్డాయి. కన్ను మూసి తెరిచేలోగా సూర్యరక్షతుడైన ఆ మహనీయుడు కలింజర నగరంలో ఉన్నాడు. అక్కడ ఒక గృహము, తన పత్ని పుత్రుడు కనిపించారు. ఆయన అక్కడ 125 సంవత్సరాల పాటు
సూర్యారాధన చేయిస్తూ సుఖంగా జీవించి దేహాంతంలో సూర్యలోక ప్రాప్తిని నొందాడు. ఆ ప్రాంశు శర్మయే 18వ కలియుగంలో భాద్రపద పూర్ణిమ నాడు మరలా జనించి శివదత్తుడను బ్రాహ్మణునికి పుత్రునిగా జనించి విష్ణుశర్మ లేదా విష్ణుస్వామి అను పేరుతో లోక ప్రసిద్ధుడైనాడు. ఆయన వేదశాస్త్ర పారంగతుడు, సకల కళా జ్ఞానము కలవాడు, దేవపూజకుడు, పరమ వైష్ణవాచార్యుడు. దేవేంద్ర పూర్వకాలంలో చైత్రరథమను పేరుగల స్థానంలో మేధావియను మునికి మంజుఘోషయను అప్సరసుకు భగశర్మయను బాలకుడు జనించాడు. అతడు పుట్టగానే తల్లిదండ్రులు వదిలేసిపోయిన ఎలాగో పెరిగి సూర్యారాధన తత్పరుడై జీవించాడు. తపస్సు ద్వారా 100 ఏళ్లపాటు సూర్యదేవుని నిరంతరారాధన చేశాడు. గాయత్రి మంత్రమే ఒక రూపం ధరించి భగశర్మను ఒక మండలానికి ఆశ్వీయుజ మాసమంతా రాజుని చేయడం జరిగింది. ఇక్కడ మండలమనగా సూర్యమండలాలలో ఒకటి. ఆ రోజు ఆ నెల సూర్యమండలస్థ దైవాన్నుద్దేశించే లోకాలన్నీ చేసే పూజలు ఆ మాసములో భగశర్మకు అందాయి. దీనికన్నా గొప్ప ఇంకేమున్నది? కాబట్టి ఓ మహేంద్ర, నీవును సూర్యుణ్ణి ఆరాధించు. గుర్వాదేశానుసారము దేవేంద్రుడు ఆశ్వీయుజంలో సూర్యుని దృఢభక్తి ప్రపత్తులతో పూజించాడు. సూర్యదేవుడు ప్రత్యక్షమై దేవరాజ, కన్యాకుబ్జంలో సత్యదేవుడను బ్రాహ్మణుని పుత్రునిగా వాణీభూషణ నామంతో నేను అవతరిస్తాను అని చెప్పాడు. చెప్పినట్లుగానే చేసి కాలక్రమంలో వంశీభూషణుడైన చంద్రశాస్త్రాన్ని నిర్మించి పాఖండులను పూర్తిగా పరాజితులను చేసి ఇంద్ర పూజలను పునరుద్ధరించాడు. తాను స్వయంగా మానవ రూపంలో విష్ణువును ఉపాసించి వైష్ణవీ శక్తిని పొంది ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. సూర్యభగవానుడు బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడని సూతుడు చెప్పసాగాడు. దేవేంద్ర, ఒకానొకప్పుడు సరయూ నదీ తీరంలో దేవయాజి అని ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు సర్వ దేవోపాసకుడు, నిత్య వేదపాఠి. అతడికి ఒక కొడుకు పుట్టాడు. కానీ పుడుతూనే మరణించాడు. దుఃఖితుడైన దేవయాజి సూర్యదేవుని ఆరాధించాడు. సూర్యుని దయవల్ల ఆ పోయినవాడు వెంటనే బ్రతికాడు. వానికి విశ్వస్వంతుడని నామకరణం చేశాడు. అతడు 16 ఏళ్ళు వచ్చేసరికే సకల శాస్త్రాలలో ప్రకాండ విద్వాంసుడయ్యాడు. గొప్ప ధర్మపరాయణుడు, సూర్యవ్రత పరాయణుడు నగు ఈ విశ్వస్వంతునికి సుశీల అను బ్రాహ్మణ పుత్రికతో వివాహమైనది. ఒక ఏటి శివరాత్రి పర్వదినాన విశ్వస్వంతుడు వ్రతగ్రహణం చేసి కఠోర నియమంలో ఉండగా ఘోరమైన కామవాంఛ కమ్ముకు వచ్చి సుశీలతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ అకృత్య కారణంగా దారుణమైన కుష్ఠురోగగ్రస్తుడై పోయాడు. పశ్చాత్తప్తుడై కుమలి కునారిల్లుతున్న అతనికి 12 రవివార వ్రతోపదేశం సూర్యుడే ఎవరి ద్వారానో చేయించాడు. వెంటనే వివస్వంతుడు నిరాహారుడై జితేంద్రియుడై ఆ వ్రతం ద్వారా కఠోర నియమ సంయుక్త సూర్యారాధన చేశాడు. ఈ అకుంఠిత భక్తికి సూర్యభగవానుడు సంతుష్టుడై అతని రోగాన్ని దూరం చేశాడు. అతని పీడలన్నీ పీడకలవలే కరిగిపోగా కడిగిన ముత్యంలా తయారై రెట్టించిన భక్తితో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అనేక పర్యాయాలు పఠించాడు. ఈ పుణ్యఫలంగా అతని అందం కొన్ని రెట్లు పెరిగి మన్మధునితో సమానమైన సౌందర్యం అతనికి ప్రాప్తించింది. అతని అందాన్ని చూసి పొందుకోరని స్త్రీ లేదు. అయినా అతడు ఈ దశలో అఖండ బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి బ్రహ్మధ్యాన పరాయణుడయ్యాడు. 100 ఏళ్ల దాకా అతడు అలాగే నిరోగిగా మహాజ్ఞానిగా జీవించి దేహ విసర్జనానంతరం సూర్యునిలో కలిసిపోయాడు. సూర్యమండలంలో కార్తీక మాసంలో అతడే వెలుగుతుండేవాడు. 1,00,000 సంవత్సరాల పాటు మిగిలిన కాలమంతా సూర్య సారూప్యముతో ఆయన లోకంలోనే నివసించేవాడు. మునులారా, తన గురువైన బృహస్పతి హితవును పాటించిన ఇంద్రుడు శ్రద్ధాపూర్వకంగా 1 నెల పాటు సూర్యభగవానుని కార్తీక మాసంలో ఆయన చెప్పిన పద్ధతి ప్రకారమే పూజించాడు. కార్తీక పౌర్ణమి నాడు భగవంతుడైన సూర్యుడు ప్రత్యక్షమై ఇంద్ర,
నేను మరలా భూలోకంలో అవతరిస్తాను, దేవకార్యాన్ని నెరవేరుస్తాను. విద్య తనకే బాగా అబ్బిందని అహంకారంతో భట్టా మహాపండితుడు సూత్రపాఠాన్ని, ధాతుపాఠాన్ని అనుద్దిష్ట వ్యాఖ్యానం ద్వారా పాడు చేశాడు. అర్థానికి అనర్థాన్ని తెచ్చాడు. స్వరాన్ని, వర్ణాన్ని, వర్ణార్థాన్ని అభ్రంశం చేశాడు. దానివల్ల యజ్ఞాలు ఇబ్బందికి లోనవుతాయి. కాబట్టి నేను వచ్చి అతనితో పాటు ఇతర పాఖండులను జయించి వేదోద్ధారణ కావిస్తాను అని వరమిచ్చి భగవానుడు కాశీలో దీక్షితుల వంశంలో వేదశర్మయ్యను బ్రాహ్మణునికి పుత్రునిగా జనించాడు. అతడు 12 ఏళ్ల వయసు వచ్చేసరికే అన్ని శాస్త్రాలలోనూ పారంగతుడైనాడు. భగవతి అయిన పార్వతిని, విశ్వానికే అధినాథుడైన శంకరుని ఆరాధించాడు. 3 ఏళ్లకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనిని సర్వజ్ఞుని చేశాడు. ఆ జ్ఞాన ప్రధానం వల్ల అతనికి వ్యక్త అవ్యక్తములైన తత్వములన్నీ కరతలామలకములైనవి. అప్పుడు సిద్ధాంత కౌముది అనే పరమ ప్రామాణికమైన గ్రంథాన్ని రచించాడు. భట్టుల వేషాల్లో ఉన్న పాఖండులందరినీ దిగ్విజయంగా వాదంలో గెలిచి వేదధర్మాన్ని నిలబెట్ట అందుకే ఆయన భట్టోజీ దీక్షత నామంతో జగత్ ప్రసిద్ధుడయ్యాడు. బృహస్పతి ఇంద్రునితో ఇలా అన్నాడు: దేవరాజా, పూర్వకాలంలో కాంచీపురిలో ఒక దైవజ్ఞుడు, జ్యోతిష్కుడు నగు బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేద మార్గానుగామి అయిన సత్యదత్త మహారాజు గారి పురోహితుడు. ఒకనాడు ఆయన రాజుగారితో ఇలా చెప్పాడు: రాజా, పుష్య నక్షత్రయుక్తమైన అభిజిత్ అనే ముహూర్తం ఒకటి రాబోతుంది. ఆ లగ్నంలో వ్యాపార ప్రదర్శననొక దానిని అన్ని దేశాల నుండి ప్రజలు వచ్చేలాగా చూసి ఏర్పాటు చేయించండి. క్రయ విక్రయ రూపేణ మీకు అతిశయ ధనప్రాప్తి కలుగుతుంది. రాజు వెంటనే ఆ ముహూర్తం వేళకు అన్ని దేశాల వారిని తమ తమ వాణిజ్య వ్యాపార ద్రవ్యాలను తీసుకొని రమ్మని, ఎవరు కొనని వస్తువులను తానే కొంటానని దండోరా వేయించాడు. ఈ ఘోషణకు జవాబుగా ఆనాటి సంతకు చాలా ద్రవ్య వస్తువులే వచ్చాయి. కానీ అన్నీ అమ్ముడుపోయాయి. ఒక కమ్మరి ఇనుప విగ్రహాన్నొక దాన్ని తయారు చేసి దాన్ని దరిద్ర పురుషుడు అను పేరుతో 100 రూకలకి అమ్మకానికి పెట్టాడు. దానినెవరూ సహజంగానే కొనలేదు. రాజుగారికి అది దరిద్రమూర్తియే అనిపించిన సత్యవాది కాబట్టి తానిచ్చిన మాట మేరకు కొని తన కోశాగారంలో ఉంచాడు. దాని ప్రభావం వల్ల రాజ్యంలో, ముఖ్యంగా రాత్రివేళల్లో సత్కర్మ, ధర్మలక్ష్మి, సుబాదులు దూరం కాసాగినవి. ఒకనాడు సత్యమే పురుష రూపాన్ని ధరించి వచ్చి ఆ రాజుతో: నాయనా, దరిద్రదేవత తాండవించే చోట లేదా కనీసం నివసించే చోట కర్మపరాయణత ఉండదు. కర్మం లేని పృథ్వీలో ధర్మానికి స్థానం ఉండదు. అక్కడ లక్ష్మి కూడా నిలబడదు. కాబట్టి నేను నిష్క్రమిస్తే కానీ నీకు సుఖం లేదు. నేను వెళతాను అని బయలుదేరుతుంటే రాజు ఆ సత్యపురుషుని కాళ్లను గట్టిగా పట్టుకొని, నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం వదులుకోను అని చెప్పాడు. సత్యం రాజుగారి మహలులోకి వెళ్తుంటే దాని వెనుకే అంతకుముందు బయటికి వచ్చి నిలబడిన లక్ష్మి కూడా ఆ మందిరంలోకి ప్రవేశిస్తూ రాజుకి దర్శనమిచ్చింది. రాజు ఆమెకు దండ ప్రణామం చేసి: అమ్మ, నా మీద దయ ఉంటే నీవు నా వద్ద స్థిరంగా ఉంటావని మాట ఇచ్చి లోనికి రా. నేను మాత్రం సత్యాన్ని వదులుకొని బతకలేను అని చెప్పేశాడు. ఆ తల్లి చిరునవ్వుతో అతనిక వరాన్ని ప్రసాదించి లోనికి వెళ్ళింది. సత్యాన్ని ఆ రాజు వదిలేసి ఉంటే లక్ష్మి అతనికి కనిపించకుండానే నిష్క్రమించి ఉండేదని అర్థం చేసుకోవాలి. సత్యదత్తుడు మరలా తన పురోహితుని పిలిపించి ఆయనకు 1,00,000 స్వర్ణ ముద్రలను బహుకరించి జరిగినదంతా చెప్పాడు. ఆ రోజున వ్యాపారంలో వచ్చిన ధనాన్నంతటినీ పురోహితునికి పుత్రుడు పుట్టిన రోజున అతని పాలన పోషణాదులకై రాజు అతనికి దానం చేశాడు. ఆ పుత్రునికి పూష అని సూర్యనామాన్నే పెట్టారు. పూష కూడా సూర్యారాధన చేస్తూనే జీవించాడు. మార్గశిర మాసంలో జీవితమంతా శాస్త్రోక్తంగా సూర్యవ్రతం చేసిన
ఫలితంగా వారిద్దరూ దేహాంతంలో సూర్యలోక ప్రాప్తిని పొంది సూర్యునిలో లీనమైపోయారు. కాబట్టి దేవేంద్ర, నీవును సూర్యుని పూజించు. మునులారా, బృహస్పతి నిర్దేశానుసారం ఇంద్రుడు కూడా మార్గశిర మాసంలో సూర్యారాధన చేశాడు. సూర్యభగవానుడు ప్రసన్నుడై పూష రూపంలో ప్రత్యక్షమై, దేవేంద్ర, ఉజ్జయినిలో రుద్రవసుడను వాని ఇంట మిహిరాచార్య వరాహమిహిర నామధేయుడనై జన్మించి జ్యోతిష్య శాస్త్ర ప్రవర్తకుడనవుతాను. తరువాత నీకు శుభం జరుగుతుంది అని దీవించాడు. అనంతర కాలంలో మూలగండంత అభిజిద్ ఉద్యోగంలో రుద్రపరుషుడను బ్రాహ్మణునికి ఒక బాలకుడు జన్మించాడు. అతడు లంకలో జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. జాతక ఫలిత మూక ప్రశ్నాతడి సర్వ జ్యోతిష్యంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అతడు విభీషణుని వద్దకు వచ్చి, మహారాజా, నన్ను రాక్షసీమణులు ఇక్కడకు గొనివచ్చి పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు నేను నిన్ను శరణు కోరి వచ్చాను అన్నాడు. జ్ఞాని అయిన విభీషణుడు ఈ మహాజ్ఞానియు జ్యోతిష్య శాస్త్ర నిధియు నగు మిహిరాచార్యుని చూడగానే పోల్చుకొని గౌరవించాడు. తరువాత అతనిని జన్మభూమికి సాదరంగా సాగనంపాడు. లోకంలో మ్లేచ్ఛులచే నాశనం చేయబడిన జ్యోతిష్య శాస్త్రాన్ని మిహిరాచార్యుడు ఉద్ధరించాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.